I am coming. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఫ్లాష్ సూపర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి అనమాట. వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, మలయాళం నుంచి వస్తున్న పాన్ ఇండియా ఫిలిం పేట్రియట్. ఈ ఫిలింలో ఫహద్ ఫాసిల్, నయనతార, మమ్ముట్టి గారు ఇంకా మోహన్ లాల్ గారు ఇందులో యాక్ట్ అయితే చేయడం జరిగింది. మూవీ నుంచి రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే చేసుకున్నారు. 2026 ఏప్రిల్ 23కి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి మీరు 2021 ఇయర్లో వచ్చిన ఫహద్ ఫాసిల్ నుంచి మాలిక్ ఫిలిం అనేది చూస్తున్నారా? సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ మహేష్ నారాయణ్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇంతమంది ఈ ఫిలింలో యాక్టర్స్ వచ్చేసి యాక్ట్ అయితే చేశారు. చూద్దాము. పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 23 ఈ ఫిలిం థియేటర్స్లో ఫిక్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2, 2025లో వచ్చిన ఫిలిం క్రిస్టీ. ఈ ఫిలింలో సిడ్నీ స్వినీ యాక్ట్ అయితే చేసింది. ఈ ఫిలిం వచ్చేసి హిస్టారికల్ బయోగ్రఫీ అండ్ బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాగా తీసుకురావడం అయితే జరిగింది. సేమ్ లైక్ గైస్, మనకి డానీ జాన్సన్ నుంచి ది స్మాషింగ్ మిషన్ మూవీ అయితే వచ్చింది కదా, అది కూడా ఒక బయోగ్రఫీ ఫిలిం. సేమ్ అలానే ఈ ఫిలింని కూడా తీసుకుని వచ్చినట్టున్నారు. సో నేను కొంచెం మూవీ చూశాను, తన లుక్ అయితే బాగుందన్నమాట. ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 6.3 అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వితౌట్ రెంట్లో చూడడానికి ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి అప్లోడ్ చేశారు. ఇంకా తెలుగు, తమిళ్ ఇవి కూడా ఉన్నట్టయితే మనకి త్వరలోనే యాడ్ అయితే అవుతాయి. నెక్స్ట్ వన్, ఈటీ విన్ ఒరిజినల్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. సో ఈ సిరీస్ అనేది మన ముందుకు మిస్టరీ, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తీసుకుని వచ్చినట్టు తెలుసు కదా. సీజన్ 1 వచ్చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు. 6 ఎపిసోడ్స్ వరకు అయితే వచ్చాయి, హిట్ అయితే అయింది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి సీజన్ 2 4 ఎపిసోడ్స్ తో మరొక కథ తీసుకుని వచ్చారు, అది కూడా హిట్ అయితే అయింది. అండ్ సీజన్ 2 లాస్ట్ లో వచ్చేసి సీజన్ 3 కంటిన్యూషన్ స్టోరీ వచ్చేసి మనకి అనౌన్స్ అయితే చేశారు. అంటే ఎండింగ్ అయితే సీజన్ కి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ కనకం సీజన్ 3 అనేది OTT ప్లాట్ఫామ్లో రావట్లేదు. ఇక్కడ సీజన్ 3 వచ్చేసి ఒక చాప్టర్గా ఫిలింగా రెడీ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక AI గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈసారి కానిస్టేబుల్ కనకం సీజన్ 3గా OTT ప్లాట్ఫామ్లో రాకుండా చాప్టర్ 3గా ఫిలింగా థియేటర్స్లో తీసుకుని వస్తున్నారు. ఇందులో వర్ష బొల్లమ్మ యాక్ట్ అయితే చేసింది. సో ఈటీవీ వారు ఈ ప్లానింగ్ ఏంటో కొత్తగా, అంటే లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్, ఇప్పుడు ఈషా. సో ఈ ఫిలిమ్స్ని థియేటర్స్లో చూసినట్టు దీన్ని కూడా ఒక థియేటర్ వర్షన్గా తీసుకుని వస్తే చూస్తారని చెప్పేసి OTT కంటెంట్ని థియేటర్ వర్షన్గా మార్చారు. మరి చూద్దాము ఈ ఫిలింని థియేటర్స్లో చూడడానికి ఆడియన్స్ వెళ్తారా లేదా అనేది. నెక్స్ట్ అప్డేట్, రవితేజ గారి న్యూ ఫిలిం సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. మూవీ టైటిల్ ఇరుముడి. సో టైటిల్ తగ్గట్టే ఆ పోస్టర్ లుక్ కూడా రవితేజ గారి నుంచి ఉందన్నమాట. అయ్యప్ప స్వామి లుక్ లో వచ్చేసి రవితేజ గారు కనబడుతున్నారు. అంటే టోటల్ మూవీలో ఏదే లుక్ లో కనబడరు అనుకోండి. సో ఇది ఒక పోస్టర్ లుక్ మాత్రమే. ఇంకా ఎన్ని లుక్స్ ఉన్నవి ఈ ఫిలింలో రవితేజ గారి నుంచి ఉన్నాయో, ఇంకా టైటిల్ తగ్గట్టే స్టోరీ కంటెంట్ కూడా ఈ ఫిలింలో సంథింగ్ ఏదో ఉండబోతున్నట్టు ఉంది. సో ఈ ఫిలింకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి ప్రియా భవానీ శంకర్ యాక్ట్ అయితే చేసింది. సో ఫ్యాన్స్ కి ఇది ఒక బెస్ట్ పోస్ట్ అని చెప్పాలి. అది కాకుండా రవితేజ గారి సంథింగ్ యూనిక్ లుక్ లో వచ్చేసి, అయ్యప్ప స్వామి లుక్ లో వచ్చేసి ఈ పోస్టర్ అయితే వచ్చింది. అండ్ ఇంకా రిలీజ్ కి సంబంధించి గైస్ ఆ పోస్టర్ లో ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఈ 2026లో రిలీజ్ చేస్తున్నట్టు. బట్ మూవీ అనేది ఎప్పుడో స్టార్ట్ అయ్యి షూటింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఈ ఇయర్ లోనే ఈ ప్రాజెక్ట్ మన ముందుకు వస్తుంది. సో అది రిలీజ్ అనేది నెక్స్ట్ అప్డేట్ లో రావచ్చేమో. శివ నిర్వహణ మూవీ చూసుకున్నట్టయితే డ్రామా అండ్ ఎమోషనల్ గా మూవీ వచ్చేసి కనెక్ట్ అయితే చేస్తుంది. సేమ్ ఈ ఫిల్మ్ కూడా ఎమోషనల్ డ్రామాగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో వచ్చిన ఆ టైటిల్ బాగుంది, పోస్టర్ బాగుంది, ఫ్యాన్స్ కి ఒక ఊపు అయితే వచ్చింది. సో చూద్దాము శివ నిర్వహణ ఈ ఫిల్మ్ తో రవితేజ గారిని మనల్ని డిసప్పాయింట్ అయితే చేయకుండా ఉంటే మంచిది. సో ఈ ఫిల్మ్ కి రవితేజ గారికి ఒక బ్లాక్ బస్టర్ అయితే పడాలి. అంటే 10కి ఒక 7.5 అంటే 8 రేటింగ్ ఇచ్చే విధంగా ఈ ఫిల్మ్ ఉంటే మంచిది. ఈ 2026లోని ఈ ప్రాజెక్ట్ మనం చూడబోతున్నాం. నెక్స్ట్ వన్, నితిన్ 36th ఫిలిం. నితిన్ నుంచి మనం లాస్ట్ గా చూసిన ఫిలిం వచ్చేసి తమ్ముడు ఫిలిం తర్వాత బిగిన్ అవుతున్న న్యూ ప్రాజెక్ట్. ఇది సైన్స్ ఫిక్షన్ సంథింగ్ యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి వి ఆనంద్. ఈ వి ఆనంద్ డైరెక్షన్ మూవీస్ అనేవి మీకు తెలిసే ఉంటాయి అనుకుంటా. సంథింగ్ స్టోరీ వచ్చేసి యూనిక్ గా అండ్ ప్లాట్ అనేది యూనిక్ అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ గా తీసిన ఫిలిం వచ్చేసి ఊరు పేరు భైరవకోన. సో తెలుసు కదా ఆ మూవీ అనేది ఎలా ఉంటుందో. అండ్ దానికి ముందు తీసిన ఫిలిం వచ్చేసి రవితేజ గారితో డిస్కో రాజా తీసుకొని వచ్చారు. డిస్కో రాజాలో ప్లాట్ బాగుంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి టోటల్ గా ఫెయిల్ అయితే అయిందన్నమాట.
అనమాట. అండ్ దానికి ముందు తీసింది అల్లు సిరీస్తో ఒక్క క్షణం. సో ఒక్క క్షణంలో మనకి ఎలాంటి కంటెంట్ అనేది ఉన్నిందో యూనిక్గా, అంటే ప్యారలర్ యూనివర్స్ అని చెప్పేసి చూపించారు. అండ్ దానికి ముందు తీసిన బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసి నిఖిల్తో తీసింది ఎక్కడికి పోతావు చిన్నవాడా. సో దీని గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. సో ఇలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ వచ్చేసి ఈసారి నితిన్తో వచ్చేసి 36th ఫిల్మ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్గా తీసుకొని వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మూవీ నుంచి వస్తాయి, వెయిట్ చేయండి గైస్. నెక్స్ట్ గైస్, మీరు తేరే ఇష్క్ మే మూవీ చూసి ఏడ్చారో లేదో కానీ ఈ మూవీ చూస్తే మాత్రం మీ కంట్లో నుంచి కన్నీళ్ళు అయితే కారిపోతాయి అనమాట. అదే సిరాయ్. సో ఈ సిరాయ్ ఫిలిం వచ్చేసి మనకి లాస్ట్ వీక్ G5 ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశారు. అండ్ మీకు రికమెండ్ కూడా చేయడం జరిగింది. అప్పుడు రికమెండ్ చేసేటప్పుడు ఓన్లీ తమిళ్, మలయాళం అండ్ కన్నడ ఈ ఆడియోస్ మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగు ఏ పాపం చేసిందో 1 వీక్ పుష్ అయితే చేశారనమాట. సో హీరో మెన్షన్ చేశారు నెక్స్ట్ వీక్ తెలుగు ఆడియో వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ వీక్ అంటే ఓకే ఫ్రైడే అప్లోడ్ చేస్తారు అనుకుంటే ఇప్పుడు టుడే మండే రోజు అప్లోడ్ అయితే చేశారు గైస్. G5 ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి తెలుగు ఆడియో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఇంకా ఈ ఫిలింని చూడని వారు ఒక బెస్ట్ ఫిలిం అనేది, ఎమోషనల్ డ్రామా ఫిలిం అనేది చూద్దాం అనుకుంటే ఈ ఫిలింని మాత్రం మిస్ అయితే చేయకండి. మూవీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. సో అయితే తెలుగు ఆడియో నేను ఇంకా చెక్ చేయలేదు ఎలా ఉందో, తెలుగు డబ్బింగ్ అండ్ సాంగ్స్ కూడా మనకి తెలియదు అనమాట. నాకు ఒరిజినల్లోనే ఆ సాంగ్స్ కానీ అంతా మూవీ కనెక్ట్ అయితే అయింది. మరి తెలుగు డబ్బింగ్ మీరు చూసుంటే తెలుగు ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ అప్డేట్, దీనికోసం స్పెషల్గా యానిమే లవర్స్ వచ్చేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అదే జుజుట్సు కైసన్ సీజన్ 3 డబ్బడ్ వర్షన్స్. దీని నుంచి జనవరి 1st వీక్లోనే ప్రీమియర్ స్టార్ట్ అయితే అయింది. బట్ ఓన్లీ జాపనీస్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పటివరకు 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయితే అయి ఉన్నాయి. బట్ మనం వెయిట్ చేస్తున్నది సో సీజన్ 1 చూసేసి సీజన్ 2 చూసేసి అలానే జుజుట్సు కైసన్స్లో ఫిలిమ్స్ కూడా వచ్చున్నాయి. అవి కూడా మనకి క్రంచీ రోల్ OTT ప్లాట్ఫామ్లో డబ్బడ్ వర్షన్స్లో అందుబాటులో అయితే ఉన్నాయి. నౌ జుజుట్సు కైసన్ సీజన్ 3 దీనికి సంబంధించి డబ్బడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ గైస్ జనవరి 29th నుంచి వీక్లీ ఎపిసోడ్స్ అప్లోడ్ అయితే అవుతాయి అన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్కి మనకి డబ్బింగ్ ఆడియోస్ అనేవి యాడ్ అయితే అవుతాయి. మీరు క్రంచీ రోల్ OTT ప్లాట్ఫామ్లో చూడవచ్చు. సో మీలో ఎంతమంది ఈ యానిమే కంటిన్యూ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ తాప్సీ నుంచి వస్తున్న మరొక న్యూ ఫిలిం మూవీ టైటిల్ అస్సీ. ఈ ఫిలింకి సంబంధించి బోర్డర్ 2 మూవీలో టీజర్ కూడా ప్లే అయితే చేయడం జరిగింది. ఇంకా యూట్యూబ్లో అఫీషియల్గా రివీల్ అయితే చేయలేదన్నమాట. మూవీకి డైరెక్టర్ అనుభవ్ సిన్హా. సో ఇతని నుంచి ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్టయితే తాప్సీతోనే 2 మూవీస్ తీస్తున్నారు. ఒకటి ముల్క్, ఇంకోటి థప్పడ్. సో ఈ 2 ఫిల్మ్స్ చూసినట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ డైరెక్టర్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే ఆర్టికల్ 15. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. ఇలాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ ఈసారి అస్సీ మూవీ టైటిల్తో తాప్సీతో మరొక సంథింగ్ ఏదో కంటెంట్ అయితే మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఆల్రెడీ టీజర్ అయితే వచ్చేసింది. బట్ యూట్యూబ్లో ఇంకా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చేసి ఫిబ్రవరి 20కి రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. తాప్సీ నుంచి మూవీ వచ్చి కూడా 1 year పైకి అయితే అయిపోతుంది. లాస్ట్గా మనం వచ్చేసి షారుఖ్ ఖాన్తో డంకీలో అయితే చూసాము. దాని తర్వాత OTT ప్లాట్ఫామ్లో వచ్చింది దిల్రుబా 2. సో ఇప్పుడు వచ్చేసి ఈ అస్సీ ఫిల్మ్ థియేటర్స్లో ఫిబ్రవరి 20కి రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీని తర్వాత తాప్సీ నుంచి రిలీజ్ అవుతున్న ఫిలిం గాంధారి. సో గాంధారి టైటిల్తో ఒక ఫిల్మ్ అయితే ఉందన్నమాట. అది కూడా ఫ్యూచర్లో త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ తలపతి విజయ్ ఫిలిం జననాయగన్. ఒక బిగ్ ఇష్యూ వల్ల ఈ ఫిలిం థియేట్రికల్ రిలీజ్ ఆగిపోయిన విషయం తెలిసింది కదా. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకొని ఎప్పుడు ఈ ఫిలిం థియేటర్స్లో వస్తుంది అనేది ప్రొడక్షన్ వారికి సరిగ్గా తెలియదు అనమాట. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నుంచి ప్రొడక్షన్ వారికి ఒక నోట్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. మీరు ఎప్పుడైనా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని రిలీజ్ చేసుకోండి. కానీ ఇప్పుడు మేము షెడ్యూల్ పెట్టిన డేట్ ప్రకారం ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ వచ్చేసి చేయబోతున్నామని చెప్పేసి. ఎస్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే అయిపోబోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో అమెజాన్ ప్రైమ్ వారు వచ్చేసి ఇలా నోట్ అయితే పంపించారంట. అంటే KVN ప్రొడక్షన్ వారికి OTT రిలీజ్కి సంబంధించి ఒక నోట్ అనేది సెండ్ చేయడం అయితే జరిగింది. అయితే వాళ్ళ నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదంట. అయితే ఒకటే అనేసారు ఆ నోట్లో వచ్చేసి, మీరు థియేటర్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకోండి. మేమైతే ఈ ఫిలింని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మేము పెట్టిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫిలిం వచ్చేసి OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ వచ్చేసి చేసేస్తాము అని చెప్పేసి. మరి నిజంగానే అమెజాన్ ఇలా చేస్తుందా? సో చేసేసి పనైనా చేసేవచ్చు గైస్, తెలియదు అనమాట. మరి చూద్దాము వెయిట్ చేసి. ఇక్కడ అమెజాన్ ప్రైమ్లో ఈ ఫిలిం డైరెక్ట్గా అప్లోడ్ అయితే అయిపోతుందా, లేకుంటే ప్రొడక్షన్ వారు ఏమైనా స్టాప్ చేపించి లేకుంటే మనీ తగ్గిపించేనా? అంటే ఇలానే అవుద్ది. ఇంకా చెప్పాలంటే మనీ అయితే కంపల్సరీ తగ్గాల్సిందే. డిలే అవుతుంది కాబట్టి మనీ తగ్గిపించి ఇలా ఏదో చేసుకొని ఈ ఫిలింని OTTలో స్టాప్ అయితే చేయాల్సి అయితే ఉంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాతనే OTTకి వచ్చే విధంగా. మరి ఏం జరుగుతుందో చూద్దాము.
ప్రెసెంట్ ఈ న్యూస్ అయితే వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వచ్చేసి ఇలా నోట్ అయితే పంపించారంట. మేము అనుకున్న డేట్ షెడ్యూల్కి ఈ ఫిలిం అప్లోడ్ వచ్చేసి చేస్తున్నాము అని చెప్పేసి. మరి అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ ఫిలిం ఎప్పుడు షెడ్యూల్ అయితే ఉంటుంది. సో ఫిబ్రవరి 1 గైస్, అనుకున్న డేట్కి జనవరి 14 ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చుంటే ఫిబ్రవరి 1 వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అప్లోడ్ వచ్చేసి వాళ్ళు షెడ్యూల్ లాక్ అయితే చేస్తుంటారనమాట. థియేట్రికల్ రిలీజ్కి నాకు ఎలాంటి సంబంధం అయితే లేదు. నేను మూవీని కొనుక్కున్నాను, నా ఇష్టం అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ వారు ఇలా చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఏం అవుతుందో చూద్దాము. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో నిజంగా అమెజాన్ ప్రైమ్ దింపేస్తారా? దీన్ని ప్రొడక్షన్ స్టాప్ చేయకుండా ఉంటారా? లేకుంటే ప్రొడక్షన్ వారు స్టాప్ చేసి ఫస్ట్ థియేటర్స్లో వచ్చిన తర్వాతనే ఓటీటీ ప్లాట్ఫామ్కి వస్తుందా? సో ప్రైమ్ వారు వచ్చేసి రిలీజ్ చేద్దామంటే రెడీగా అయితే ఉన్నారు. ఇంకా పక్క ప్రొడక్షన్ వారు వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేయాలని చెప్పేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నారనమాట. ఫైనల్ ఇష్యూ ఎప్పుడు సాల్వ్ అయ్యి ఈ ఫిలిం మన ముందుకు వస్తుందో చూద్దాము. సో మరి మీరేమనుకుంటున్నారు? అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ ఫిలిం నిజంగానే డైరెక్ట్గా ఓటీటీ ప్లానింగ్ అనేది చేస్తారా? ఎస్ ఆర్ నో అనేది కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ నీల్ ఫిలిం డ్రాగన్. ఈ ఫిలింకి సంబంధించి నైట్ షెడ్యూల్స్ అయితే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ నైట్ షెడ్యూల్కి సంబంధించి షూటింగ్ పోర్షన్ వచ్చేసి కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. టీం కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ స్టార్ట్ చేస్తారో. అయితే ఇక్కడ జరిగిన నైట్ షెడ్యూల్ వచ్చేసి మూవీకి సంబంధించి క్లైమాక్స్ పోర్షన్ వచ్చేసి ఇప్పటివరకు షూట్ అయితే చేశారంట. సో ఈ నైట్ షెడ్యూల్ వచ్చేసి కొంచెం గ్యాప్ తీసుకొని ఒక 1 మంత్ 1.5 మంత్ వరకు అయితే జరిగిందనమాట. నెక్స్ట్ విజయ్ దేవరకొండ 14th ఫిలిం నుంచి టుడే ఈవినింగ్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ కన్ఫర్మ్ చేశారు రణబలి. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి సెప్టెంబర్ 2026కి ఉండబోతుంది. సో ఈ రణబలి వచ్చేసి సెప్టెంబర్ 2026కి రిలీజ్ చేస్తుంటే ఇదే ఇయర్లో మనకి ఇంకో ఫిలిం లాక్ చేశారు కదా, అదే రౌడీ జనార్దన్. అది డిసెంబర్ 2026కి రాబోతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ వీడి నుంచి 2 ఫిల్మ్స్ వచ్చేసి ఈ ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డిమోంటీ కాలనీ 3 ఈ సమ్మర్కి ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు కదా. సో డేట్ గురించి సోర్స్ అయితే వచ్చింది. May 21 ఈ ఫిలిం థియేటర్స్లో లాక్ చేస్తున్నారంట. సో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ పోస్టర్ అప్డేట్ రివీల్ అవ్వాల్సి అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిలిం అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.